వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తన స్వయాన అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో జగన్ వాహనం కింద పడి ఓ వ్యక్తి మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వల్లే ఓ మనిషి చనిపోయాడంటూ ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి అభివాదం షేక్ హ్యాండ్ ఇవ్వడమే తప్పు అని, అందువల్లే ఒక మనిషి నిండు ప్రాణాలు కోల్పోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రజల మధ్యకు వస్తున్నాడని, బెట్టింగ్ చేసేవాడి విగ్రహావిష్కరణకు వెళ్లి జగన్ జన సమీకరణ చేస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు జగన్ కు ఎందుకు అనుమతి ఇస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడతామంటే తనను హౌస్ అరెస్టు చేస్తున్నారని, కార్ల టైర్ల కింద పడేసి చంపే వైసీపీ కార్యక్రమాలకు మాత్రం అనుమతిస్తారన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నించే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించొచ్చు కదా అని ఈ సందర్భంగా షర్మిల నిలదీశారు. రిషికొండను ఎందుకు గుండు గొరిగించాడు? జలయజ్ఞం 6 నెలలు పూర్తి చేస్తానని చెప్పిన జగన్ కు అసెంబ్లీకి వెళ్లి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదా అని షర్మిల ప్రశ్నించారు. చెప్పాము, ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే, జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా, ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. కాదు, ఒక్క నిమిషం. మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు. విశాఖ స్టీల్లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు. సూపర్ 6కు చేయాలని, మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు. 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులున్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మాకేమో అనుమతులు ఉండవు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద, టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం. బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు అర్థమవుతుందో లేదో? మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఇదే బీజేపీకి, ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు. ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు. మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి? నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి?
ఏమో ఇలా అంటున్నారు వైసీపీ నేతలు. అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు పూర్తి చేయలేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. ఎక్కడ పర్యటన చేసినా ఏకంగా మీ టార్గెట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.